పిట్ట కొంచెమైనా కూత ఘనముగానది. సమీపంలోనున్న కంది మల్లైపులో దైవాంత సంభూతులైన వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారని విని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రోజు ఉదయాన్నే 5ంటికి లేచి రెడీ అయిపోయి ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ లాగే కృతిక్ ఈసారి కూడా ఉపవాసం అయితే ఉంటున్నాడు మాతో పాటు. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మేము శివుడికి అయితే అభిషేకం అయితే చేయిస్తున్నాం. అందుకోసమే ఉదయాన్నే టెంపుల్కి అయితే వచ్చేసాము. మేము వెళ్ళేసరికి అభిషేకం అయితే స్టార్ట్ అయింది. కృతిక్ అన్న ఉపవాసం ఉంటున్నాడని మా చిన్నోడు కూడా నేను కూడా అన్నలాగా ఉపవాసం చేస్తానని ఈసారి కూడా లాస్ట్ ఇయర్ లాగే చేశాడనమాట. అంటే ఆయనకి ఆకలేసినప్పుడు ఏదైనా తింటున్నాడు, మళ్ళీ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు ఉపవాసం అనమాట. ఎన్నిసార్లు ఆకలేస్తే అన్నిసార్లు తినాలి, తర్వాత ఉపవాసం. ఇలాంటి ఉపవాసం అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇంతకీ మీలో ఎవరైనా ఇలాంటి ఉపవాసాలు చేసేవాళ్ళు ఉన్నారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే పంచామృతం అయితే రెడీ చేస్తున్నారు. గుడిలో అయితే డెకరేషన్ చాలా బాగా చేశారు. పొద్దున్నే అయినా కూడా ఆ టైంకి అంతా నీట్గా డెకరేషన్ చేసి అయితే పెట్టారు. ఇక్కడ పూల దండలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. శివుడి అభిషేకం తర్వాత ఇంకా అలంకరణకి ఈ పూలే వాడతారు. అభిషేకం అయితే మార్నింగ్ 6 వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా దేవుడిని అయితే అలంకరణ అయితే చేశారు. వితిన్ 1 అవర్లో ఆ శివుడికి అలంకరణ అయితే చేశారు. కానీ అంత తక్కువ టైంలో అయినా కూడా చాలా బాగా చేశారు. అభిషేకం అయిపోయిన తర్వాత ఆ దేవుణ్ణి అలంకరించిన తర్వాత ఆ కర్టెన్ ఇలా తెరవగానే నిజంగా ఆ ఫీల్ అయితే మాటల్లో చెప్పలేంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ శివయ్య బ్లెస్సింగ్స్ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే శివుడికి అభిషేకం చేయిస్తారో వాళ్ళందరికీ ఈ బ్యాగ్స్ అయితే ఇస్తారనమాట. దాంట్లో ఒక కొబ్బరికాయ, అలాగే పంచామృతం, ఇంకా శివుడి బొట్టు, ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టిస్తారు. టెంపుల్లో నుంచి బయటికి రాగానే అసలు అక్కడ చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారంటే ఒక పెద్ద లైనే ఉంది. ఇంకా ప్రసాదం అయితే మా చిన్నోడికి ఒక్కడికి తీసుకొని ఇంకా మేము అక్కడ నుంచి అయితే ఇంటికైతే బయలుదేరాము. శివరాత్రికి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉపవాసం అయితే చేస్తారు. కొంతమంది పాలు, ఫ్రూట్స్ తిని ఉపవాసం అయితే ఉంటారు. కొంతమంది అసలు వాటర్ కూడా తాగకుండా ఉంటారు. మేమైతే అసలు వాటర్ కూడా తాగమన్నమాట. ఆ రోజు ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత 7కి అలా వాటర్ తాగుతాము. ఈ ఉపవాసం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఫ్రూట్స్ తినొచ్చు ఏం కాదని, కొంతమంది ఏమో కఠిన దీక్ష చేయాలని చెప్తారు. బట్ ఏది కరెక్టో నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు. కానీ మేమైతే అసలు వాటర్ తాగకుండా చేస్తాము. మాతో పాటు కృతిక్ కూడా సేమ్ అలాగే ఫాలో అవుతున్నాడు. పండగ రోజైతే సింపుల్గా ఇలా ముగ్గు అయితే వేశాను. ఇంతకీ నేను వేసిన ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి.
మార్నింగ్ గుడికి వెళ్ళే ముందే ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ చేసాము. ముందు రోజు నైటే నేను దేవుళ్ళనన్నీ కడిగి పెట్టుకున్నాను అనమాట. అందుకోసం ఇంకా ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ అయింది. లేకపోయింటే అదే రోజు పూజ అన్నీ చేయాలంటే కొంచెం కష్టం కదా. ఇంకా మా చిన్నోడు కూడా వాళ్ళ అన్నకైతే పూజలో హెల్ప్ అయితే చేశాడు. మా చిన్నోడికి పూజ చేసేటప్పుడు హారతి ఇవ్వాలన్నా గంట కొట్టాలన్నా చాలా ఇష్టం అనమాట. ఎవరిని చేయనీయడు, అన్నీ ఆయననే చేయాలన్నమాట. ఇక్కడ కూడా టీవీ దగ్గర ఒక చిన్న గణేశుడి విగ్రహం అలాగే కృష్ణుడి విగ్రహం పెట్టి పూజ అయితే చేస్తున్నాడు. ఇక్కడ ఆకు కూడా నేను తమలపాకు పెట్టి ఫ్రూట్స్ పెడతాను కదా, ఆకు దొరకకపోతే ఇంటి ముందు ఒక చెట్టు ఉంటే దాన్ని ఆకు అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మేము ఐస్ లింగం అయితే రెడీ చేసాము. ఈ ఇయర్ అయితే కొంచెం వాటర్లో బ్లూ కలర్ అయితే యాడ్ చేసామన్నమాట. అందుకోసం లైట్ బ్లూ కలర్ వచ్చింది. ఇంకా మా చిన్నోడు చేతుల మీదుగా పూజ అయితే చేయించాను. మా చిన్నోడు అయితే మస్తు ఖుషి అయిపోయిండు ఆ రోజు, అన్నీ ఆయన చేతుల మీదుగా చేయించినందుకు. పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారంటారు కదా, నిజంగా ఆ రోజు అయితే నాకు అది నిజం అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు పూజ చేసినా నేను ఏమేం చేస్తానో అవన్నీ కరెక్ట్గా మా చిన్నోడైతే నేను ఏం చెప్పకపోయినా ఆ శివుడి దగ్గర అయితే మంచిగా పూజ అయితే చేశాడు. ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో పూజ చేసి సూర్యాస్తమం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఉపవాసం అయితే వదిలాము. మేము మార్నింగ్ వచ్చాం కదా, అదే గుడిలో నైట్ అయితే 11:30 తర్వాత దేవుడు కళ్యాణం అయితే చేస్తున్నారనమాట. ఇంకా అక్కడే జాగరణ చేద్దామని మేమందరం అయితే మళ్ళీ గుడికి అయితే వచ్చాము. మేము వెళ్ళిన టైంకి అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. అప్పుడే కళ్యాణం కూడా స్టార్ట్ అయింది. మా చిన్నోడిని పడుకుంటావా అంటే లేదు, నేను కూడా జాగరణ చేయాలని అసలు నిద్ర వచ్చినా కూడా కంట్రోల్ చేసుకొని మరీ గుడికి అయితే వచ్చాడు. అన్నకి పోటీ తమ్ముడు అనమాట. అన్న ఏం చేస్తే తమ్ముడు అది ఫాలో అవుతాడు. ఇక్కడ కూడా చూడండి, దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయమంటే అన్నకన్నా ఫస్ట్ తమ్ముడే ఉండాలని ఫాస్ట్గా రన్ చేస్తున్నాడు. ఆ రన్నింగ్ చేయడం ఏంటో కానీ మా కృతిక్ 5 ప్రదక్షిణాలు చేస్తే మా చిన్నోడు తెలియకుండా 9 ప్రదక్షిణాలు చేస్తాడు. అప్పటికే టైం అయితే 12 అయితే అయిందనమాట. ఇంకా కొద్దిసేపు అక్కడ టెంపుల్లో కూర్చొని కళ్యాణం చూసి దాని తర్వాత ఇంకో టెంపుల్కి కూడా వెళ్ళాము. మా చిన్నోడు ఒకవేళ నిద్రపోయింటే మేమైతే ఇంట్లోనే జాగరణ చేద్దాం అనుకున్నాం. కానీ మా చిన్నోడు ఇంకా నిద్రపోకుండా నేను కూడా టెంపుల్కి వస్తానన్నందుకు ఇంకా అందరం కలిసి టెంపుల్కి అయితే వచ్చాము. కళ్యాణం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మేము ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ హరికథలు అయితే చెప్తున్నారు. నాకు అలా చూడగానే నిజంగా నాకు పాత రోజులు అయితే గుర్తొచ్చాయి అనమాట. ఈ కాలంలో అసలు ఇలాంటివి చాలా రేర్గా చూస్తున్నాం కదా, అలాంటిది మా పిల్లలకు కూడా చూపించినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఏ ఊరు నుండి వస్తున్నారు బాబు? నిజం చెప్పాలంటే ఆ ఊరు చాలా దూరంలో ఉన్నది. అయినా పసిబిడ్డవు, నీకెందుకునైనా ఆ ఊరి పేరు? పోనీ ఇచ్చట నుండి ఎచ్చటకి వెళ్తున్నారు, అదైనా తెలపండి తాతయ్య. ఆహా, పిట్ట కొంచెమైనా కూత ఘనముగానది. సరే చెబుతాను వినునైనా. ఇచ్చడికి సమీపంలోనున్న కంది మల్లైపులో దైవాంత సంభూతులైన వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారని విని వారిని దర్శించుటకు కొరకై వెళుతున్నాను బాబు. అయితే తాతయ్య, నేను కూడా మీ వెంట వస్తాను. అట్టి దైవాంశ సంభూతులు ఎచ్చటనున్నారు అని నా మనంబున చింతించుచుంటిని. నాకా మహత్తర మహాత్ముల వార్తను వినిపించి నా జన్మ తరింప చేసుకొంటకై మార్గదర్శకులైతిని. నీ మేలు ఎన్నటికీ మరవజాలను. దయించి నేను కూడా మీ వెంట వచ్చుటకు అనుమతి ఇయ్యండి తాతయ్య. మా కృతిక్ వాళ్ళైతే ఫస్ట్ టైం ఇలా చూస్తున్నారనమాట. కొంచెం అర్థం కాకపోయినా ఏం చెప్తున్నారని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఇద్దరు. అక్కడ కొంచెం సేపు కూర్చొని ఇంకా తర్వాత గుడి లోపలికి అయితే వెళ్ళాం. శివుడికి అయితే అభిషేకం చేస్తున్నారు. మా చిన్నోడు కనుక ఇంట్లో పడుకుని ఉంటే అసలు ఇవన్నీ చూసే వాళ్ళమే కాదు, నిజంగా దేనికైనా అదృష్టం ఉండాలి, అలాగే ఆ శివుడి ఆజ్ఞ కూడా ఉండాలి కదా.
ఇక్కడైతే మా చిన్నోడు పెద్ద ప్లానింగ్లోనే ఉన్నాడు. పాపం ఆయననేమో కష్టపడి అన్ని క్యాండిల్స్ వెలిగిస్తుంటే మా చిన్నోడు ఎప్పుడెప్పుడు దానిలో ఊపేద్దామని అనుకుంటున్నాడు అనమాట. ఎక్కడ క్యాండిల్స్ వెలిగించి కనిపించినా మా చిన్నోడికి ఆనందం అనమాట, ఎప్పుడెప్పుడు ఊదాలా దాన్ని అని. మేము బెదిరించేసరికి ఊపడం అయితే ఆపేసి ఇంకా దేవుడికి అభిషేకం చేస్తుంటే సైలెంట్గా కూర్చొని చూస్తున్నాడు. सहनोऽभुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनापतितमस्तमाविद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमस्ते भगवन् विश्वेश्वराय. నైట్ 1 అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా కృతిక్ వాళ్ళు అయితే ఒక 2-2:30 వరకు అయితే మెలుకుతూ ఉన్నారు. నేనైతే 4 వరకు మేలుకుండి ఇంకా మళ్ళీ పడుకుండిపోయాను. మళ్ళీ మార్నింగ్ 6 లేచి ఇంకా దేవుడి కోసం అయితే నైవేద్యం, పప్పు, అన్నం, వంకాయ కర్రీ, అలాగే బయట నుంచి అయితే భక్షాలు అయితే తెప్పించాను. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా మేమైతే మా ఫాస్టింగ్ అయితే వదిలేసాము. ఇలా సక్సెస్ఫుల్గా మా శివరాత్రి అయితే కంప్లీట్ చేసాము. ఇంతకీ మీలో ఎంతమంది శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉన్నారో, అలాగే జాగరణ ఏ టైం వరకు చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.